హలో వెల్కమ్ టు ప్రసాద్ గార్డెన్ జోన్. ఈరోజు ఎపిసోడ్లో నేను మీకు వంగ మొక్కని ఏ విధంగా పెంచాలి, అంటే ఎప్పుడు నాటుకోవాలి, ఎంతకాలం పంట ఉంటుంది, దానికి ఏమేమి డిసీజెస్ వస్తాయి, వాటిని ఏ విధంగా నివారించాలి, అలాగే వంగ మొక్కతో పాటు ఏమేమి మొక్కలు కలిపి పెంచుకోవచ్చు, ఏమేమి మొక్కలు కలిపి పెంచకూడదు, ఏమేమి ఎరువులు ఇవ్వాలి, వాటర్ ఎలాగ ఇవ్వాలి, అన్నీ కూడా విపులంగా ఈ వీడియోలో చెప్పదలుచుకుంటాను. కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టు దయచేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోవద్దు. ఈ బ్రింజాల్ అనేది అంటే వంకాయ అంటాం, ఎగ్ ప్లాంట్ అంటాం. ఇది వారం సీజన్ క్రాప్. వారం సీజన్ అంటే ఈ ఉష్ణం ఎక్కువగా ఉన్నప్పుడు బాగా వస్తుంది. అంటే చలికాలంలో కొంచెం దీన్ని సరిగ్గా ఉండదు. అంటే మన ఏరియాకి అంటే ఆంధ్ర, తెలంగాణ, ఈ సౌత్ ఏరియాకి ఏ సీజన్లో అయినా బాగానే వస్తుంది. జనరల్గా ఇది హాట్ సీజన్ క్రాప్ అనమాట. ఓకే అండి. దీన్ని మనం మామూలుగా నారు పోసుకుని నారు పెరిగిన తర్వాత వేరే దాంట్లోకి మార్చుకుంటాం. ఇలాగ ప్రోట్రేల్లో కానీ లేకపోతే చిన్న చిన్న కుండీల్లో కానీ నారు పోసుకుని, అది బెస్ట్ సీజన్ ఏంటంటే దీన్ని మనం జూన్ నుంచి నవంబర్ మధ్యలో నాటుకోవచ్చు అనమాట. నాటుకున్న 8 నెలల నుంచి 1 ఇయర్ వరకు కూడా మొక్క ఉంటుంది. 1 ఇయర్ దాటిన మొక్కలు కూడా చాలా ఉన్నాయి నా దగ్గర కూడా. దీన్ని మనం కుండీల్లో నారు పోసుకున్న తర్వాత ఒక సైజు ఎదిగిన తర్వాత అంటే కనీసం ఒక 4-5 అంగుళాలు వచ్చిన తర్వాత దాన్ని మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి. ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నప్పుడు పెద్ద కుండీల్లోకి మారుస్తాం కదా, అందులో మట్టి మంచి వెల్ డ్రైన్ సాయిల్ ఉండేలాగా చూసుకోవాలి. ఒక 5 అంగుళాలు వచ్చాక మొక్కను మనం అందులో వేసుకోవచ్చు అనమాట. ఒక పెద్ద కుండీని కుండీ సైజు ఎంత ఉండాలంటే ఇంచుమించు ఒక 15 అంగుళాలు, 12 నుంచి 15 అంగుళాలు ఉంటే కనీసం సైజు మొక్క బాగా వస్తుంది. ఈ ఉపయోగించే సాయిల్ యొక్క pH 6 నుంచి 7 మధ్యలో ఉంటే మంచిది. ఏ సాయిల్ అయినా దీనికి బాగానే ఉంటుంది, కాకపోతే వెల్ డ్రైన్ సాయిల్ అయితే చాలా మంచిది. కంటైనర్ సైజు వచ్చి ఇందాక చెప్పినట్టుగానే 15 అంగుళాలు వెడల్పు, 15 అంగుళాలు లోతు అయితే బాగా వస్తుంది. 20 లీటర్ల బకెట్ అయితే చాలా బాగా వస్తుంది. ట్రాన్స్ప్లాంట్ చేసేటప్పుడు దీంతోపాటు బయో ఫెర్టిలైజర్స్, బయో ఫంగిసైడ్స్, నీమ్ కేక్ పౌడరు కలిపి మట్టిలో కలిపితే చాలా మంచిది. అలాగే బ్యాలెన్స్డ్ ఫెర్టిలైజర్స్ మనం మొక్క వేసిన తర్వాత ప్రతి 15 రోజులకు ఒకసారి ఇస్తూ ఉండాలి. స్టార్టింగ్లోనే మనం బోన్ మీల్ కానీ రాక్ ఫాస్ఫేట్ కానీ ఇస్తే పూత స్టార్ట్ అయ్యే సమయానికి అది బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఫాస్ఫరస్ అప్పుడు కరగడం మొదలు పెడుతుంది, వేసిన వెంటనే అది ఉపయోగంలోకి రాదు. మనం ఉపయోగించినటువంటి మెన్యూర్ ఏంటంటే వెల్ రాటెడ్ మెన్యూర్, అంటే బాగా చివికినటువంటి పశువుల ఎరువు కానీ, మస్టర్డ్ కేక్ పౌడర్ కానీ, మేక గొర్రె పెంట కానీ, వెర్మి కంపోస్ట్ కానీ, ఆవు పేడ కానీ మనం ప్రతి 15 రోజులకి మనం ఈ మొక్కకి ఇస్తూ ఉండాలి. ప్రతి 15 రోజులకి ఇస్తూ ఉండాలి. అలాగే నెలకొకసారి ఎప్సమ్ సాల్ట్ని స్ప్రే చేయాలి, మట్టిలో కలపకుండా స్ప్రే చేస్తూ ఉండాలి. అలాగే సున్నాన్ని కానీ ఎగ్ షెల్ పౌడర్ని కానీ మనం మట్టిలో అప్పుడప్పుడు కలుపుతుంటే కాల్షియం లోపం లేకుండా ఉంటుంది. జనరల్గా ఇన్ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ NPK 19-19-19 కానీ 10-10-10 కానీ వాడుతూ ఉంటారు, అవి చాలా మంచివి. అయితే నేనైతే ఇన్ఆర్గానిక్ మెటీరియల్స్, కెమికల్ ఫెర్టిలైజర్స్ రికమెండ్ చేయను, ఆర్గానిక్ ఫెర్టిలైజర్సే వాడండి. పూత వచ్చిన తర్వాత సెల్ఫ్ పాలినేషన్ చేయొచ్చు. అంటే మగ ఆడ రెండు ఒకే దాంట్లో ఉంటాయి కాబట్టి సెల్ఫ్ పాలినేషన్ అవుతుంది. ఒకవేళ పాలినేషన్ అవ్వకపోతే మనం చేతితో ట్యాప్ చేస్తే ఆటోమేటిక్గా పాలినేషన్ అయిపోతుంది, పూత పిండి కింద మారుతుంది. ఇక దీనికి కనీసం రోజుకు 6 నుంచి 8 గంటల సూర్యరశ్మి అవసరం ఉంటుంది. అంతకంటే తక్కువ అయితే సరిగ్గా కాపు సరిగ్గా రాదు. ఎయిర్ ఫ్లో సరిగ్గా ఉండే విధంగా చూసుకోవాలి. తక్కువ సన్లైట్లో ఉన్నప్పుడు మనకి సరైన ఫ్లవరింగ్, ఎక్కువ పూత కాపు రాకుండా ఉంటుంది అనమాట. అలాగే దీని రూట్స్ కుండీ సైజుని బట్టి పెరుగుతుంది. చిన్న కుండీలు అయితే తక్కువ కుండీ వేస్తే, మెట్లు వేసిన దానికైతే నేల వేసిన దానికి పెద్ద పెద్దవి కూడా వస్తాయి. ఇంకా వాటర్, మొక్కకి వాటర్ ఎక్కువ తక్కువ కాకుండా సరిపడినంత కావాలి. పై లేయర్ వేలు ముంచి చూసి తడి ఉంటే ఆ రోజు నీరు వేయక్కర్లేదు అనమాట. అలాగే OWDC, DKC వాళ్ళు OWDC స్ప్రే చేయొచ్చు, మట్టిలో కలుపుతూ ఉంటే కూడా ఈ ఎరువులను బాగా పనిచేసే విధంగా జరుగుతుంది. OWDC అంటే ఎలా ఉపయోగపడుతుంది పైన ఐ కార్డులో ఇచ్చాను చూడండి, చాలా ఉపయోగపడుతుంది. అన్ని మొక్కలు కూడా చాలా మంచిదన్నమాట అది. ఇక ఈ మొక్కకు వచ్చే డిసీజెస్, మెయిన్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ శీతాకాలంలోనే, వర్షాకాలంలో ఎక్కువ వస్తాయి. ఇది సరైనటువంటి వెంటిలేషన్ సరిగ్గా లేకపోయినా, మట్టిలో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా మొక్కకు రావచ్చు. ఇలా దాంట్లో ముఖ్యమైనది ఏంటంటే ఇలాగ స్పాట్స్ కింద వచ్చి మొక్క చనిపోతుంది, మొక్క ఆకులన్నీ రాలిపోయి పాడైపోతుంది. దీనికి ట్రైకోడర్మా, సూడోమోనాస్ మట్టిలో కలపాలి. అలాగే సూడోమోనాస్ స్ప్రే చేస్తుంటే అప్పుడప్పుడు బేకింగ్ సోడా కూడా స్ప్రే చేస్తే ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటుందన్నమాట. ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండాలంటే ఈ ఆకులు కాండానికి కింద ఉన్నటువంటి ఆకులు తీసేయాలి.
మట్టి నీళ్ళు వేసినప్పుడు అవి చెదిరి అటువై పడి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటుంది. అదేవిధంగా మొక్కకి మధ్య గాలి బాగా వెలుతురు బాగా వెళ్ళే విధంగా మొక్కను మధ్యన గ్యాప్ ఇవ్వాలి. కింద చెత్త చెదారం అదే లేకుండా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలి. దీనికి మీలీ బగ్స్ అని వస్తుంటే మీలీ బగ్స్ పైన తెల్లటి మైనపొర ఉంటుంది. ఈ మైనపొర కరిగితేనే కానీ ఇవి చావు. ఇవి ఆకుల్లో రసాన్ని పీల్చేసి మొక్కని చంపేస్తుంటాయి. ఈ విధంగా ఆకు ఎండిపోయినట్టు అయిపోయి మొక్క చచ్చిపోతుంది అనమాట. కాబట్టి ఈ మీలీ బగ్స్ని మనం నిర్మూలించాలంటే దానిపైన ఏదన్నా స్ప్రే చేస్తే మైనపొరను కరిగించాలి. ఇది గుడ్డు దశలోనే దీన్ని నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తే గుడ్డు దశలోనే దానికి ఇంకా పొర కట్టక ముందే చచ్చిపోతాయి. నీమ్ ఆయిల్ రెగ్యులర్గా స్ప్రే చేసే వాళ్ళకి ప్రాబ్లం ఉండదు. ఇవి చీమలు దీనికి బాగా హెల్ప్ చేస్తుంటాయి. చీమలు ఇది విసర్జించి తీయని పదార్థాన్ని తిని వీటిని ఏ పురుగు పుట్టకుండా కాపాడుతుంటాయి. అలాగే ఒకదానికొకటి సింబియాటిక్ రిలేషన్షిప్లో ఉంటాయి. చీమలు రాకుండా చూసుకోవాలి. దీనికి వెట్టిసెలం లెకానే అనే మందు కొంతవరకు పనిచేస్తుంది. బయోఫంగై ఇది స్ప్రే చేస్తే పనిచేస్తుంది. కానీ సమ్మర్లో ఇది పనిచేయదు కాబట్టి ఐసోప్రోపైల్ ఆల్కహాల్ అంటే రబ్బింగ్ ఆల్కహాల్ అంటాం. దీన్ని మనం కోవిడ్ టైంలో చేతులు కడుక్కోడానికి వాడించిన ఆల్కహాల్ స్ప్రే అనమాట. ఇది డైరెక్ట్గా పురుగుల మీద స్ప్రే చేస్తే పురుగులు మాడిపోయి చచ్చిపోతాయి. ఆ తర్వాత దాన్ని మంచి వాటర్తో స్ప్రే చేస్తే మొత్తం అన్ని కింద పడిపోతాయి. బాగా పనిచేస్తుంది దీన్ని ఇంట్లో మనం సింపుల్గా ఆల్కహాల్ మనం సొంతంగా తయారు చేసుకోవచ్చు. ఎలా తయారు చేయలేదో ఒక వీడియో నేను పైన ఐకార్డ్లో చూడండి. ఈ చీమలు పైకెట్టకుండా స్టెమ్కి ఏదైనా జిగురు లాంటి పదార్థం ఎండిపోయినటువంటి జిగురు పదార్థాన్ని కానీ ఆవదాన్ని కానీ వేజలేని కానీ ఏదో ఒకటి ఇలా పేపర్ చుట్టూ రాస్తే చీమలు ఇందులో చిక్కుకుపోయి పైకి వెళ్ళకుండా ఉంటే చీమలు వెళ్ళకపోతే మీలీ బగ్స్ 90% రావు. కాబట్టి చీమలు పైకి ఎక్కకుండా ఈ విధమైనటువంటి అరేంజ్మెంట్ ఏదైనా చేసుకోండి. దీన్ని ఆవదం జిగురుగా ఉండే ఆవదం కూడా రాయొచ్చు. పైకి చీమలు ఎక్కకుండా ఉంటాయి. అలాగే లక్ష్మణ రేఖ కూడా రాస్తారు కొంతమంది. లక్ష్మణ రేఖ రాసిన చీమల ముందు పొట్లం కట్టి దీని చుట్టూ కట్టినా కూడా చీమలు పైకి ఎక్కకుండా ఉంటాయి. నెక్స్ట్ సకింగ్ పెస్ట్ అంటే అపిడ్స్, ట్రిప్స్, వైట్ ఫ్లైస్ ఈ విధమైనటువంటి సకింగ్ పెస్ట్ ఆకులు అడుగు భాగా నుండి ఆకుల్లో రసం పీల్చేసి ఆకుల్ని నాశనం చేసి తద్వారా క్లోరోఫిల్ లేకుండా పచ్చహరితం లేకుండా చేసి మొక్క క్షీణించిపోయి చచ్చిపోతుంది. ఈ విధంగా ఈ పెస్ట్లన్నింటినీ మనం నిర్మూలించాలంటే వైట్, ఎల్లో కలరు, బ్లూ కలరు స్టిక్కీ ప్యాడ్స్ పెట్టుకోవాలి. ఇవి కనీసం ఒక టెర్రస్ గార్డెన్కి 4-5 పెట్టుకుంటే చాలా మంచిది. ఇవి వచ్చి చిన్న చిన్న పురుగులన్నీ కూడా ఈ రంగుకి అట్రాక్ట్ అయ్యి వచ్చి దీనికి అంటుకుని చనిపోతాయి. కాబట్టి ఎల్లో స్టిక్కీ ప్యాడ్స్, బ్లూ స్టిక్కీ ప్యాడ్స్ ఎక్కువ వాడడం మంచిది. పౌడర్ మిల్డ్యూ అంటే ఒక పౌడర్ కింద వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్ ఇది బూజు కింద వచ్చేసి పౌడర్ కింద వచ్చేసి ఆకులు ఎండిపోయేలా చేసి మొక్కలు చనిపోనాక అవకాశం ఉంది. ఇది చలికాలంలో మంచు పడేటప్పుడు ఎక్కువగా వస్తుంది. దీన్ని నివారించడానికి ఏంటంటే 100 ml కౌ మిల్క్ కానీ బఫెలో మిల్క్ కానీ గేదె పాలు కానీ 1 లీటర్ నీటిలో కలిపి స్ప్రే చేస్తుంటే వారానికి 2 సార్లు ఇది తగ్గిపోతుంది, శుభ్రంగా పోతుంది. లేకపోతే బేకింగ్ సోడా కూడా చేయొచ్చు. అలాగే స్పైడర్ మైట్స్ అంటే చిన్న చిన్న స్పైడర్స్ ఉంటాయి, సాలి పురుగులు. అవి గూడు కింద పెట్టేసి ఇలా రసం పీల్చేస్తాయి. ఇవి కూడా సకింగ్ పెస్ట్స్ కింద వస్తాయి. వీటిని కూడా నివారించడానికి మనకి నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తూ ఉంటే ఇవన్నీ కూడా రాకుండా ఉంటాయి. ఈ నీమ్ ఆయిల్ ఒకటే కాకుండా దీనికి బేకింగ్ సోడా ఫార్ములా ఉంది. అది ఎలా చేయాలో నేను చెప్తాను. అది కూడా స్ప్రే చేస్తే ఈ రకరకాల పురుగులన్నీ కూడా గుడ్డి దశలోనే చచ్చిపోతాయి. ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా కూడా కాపాడుతుంది. అది ఎలా తయారు చేయాలంటే బేకింగ్ సోడా స్ప్రే ఫార్ములాకి నీమ్ ఆయిల్ 5 ml, బేకింగ్ సోడా 1 స్పూను, వైట్ వినిగర్ 1 ml, సోప్ నట్ జ్యూస్ అంటే కుంకుడు రసం 5 ml 1 లీటర్ నీటిలో కలిపి బాగా ఆకులు అడుగు భాగాన్ని పై భాగాన్ని స్టెమ్ తడిసే విధంగా బాగా స్ప్రే చేస్తే ఈ పురుగులన్నీ కూడా గుడ్డు దశలను చచ్చిపోయి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఏ విధమైన జబ్బులు లేకుండా మొక్క బాగా పెరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే కాయ తొలిచే పురుగు, కాండం తొలిచే పురుగు, షూట్ అండ్ ఫ్రూట్ బారర్ అంటాం. ఇది ఒక చిన్న పురుగు. ఇది కొమ్మల్లోకి చొచ్చుకుని పోయి కాయల్లోకి చొచ్చుకుని పోయి కొమ్మలను నిర్వీర్యం చేసి ఎండిపోయే విధంగా చేస్తుంది. మొక్కల కొమ్మలు ఈ విధంగా వాలిపోతాయి. అక్కడ కట్ చేసి మనం తీసేయాలి. ఇవి రాకుండా ఉండాలంటే ఏం చేయాలనేది కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. చూసారు కదా ఏ విధంగా స్టెమ్స్ వాలిపోయినాయో. అంటే ఇంకా పైకి న్యూట్రియంట్స్ వెళ్ళక మొక్క ఆ భాగం అంతా చచ్చుబడిపోయినట్టు అయిపోతుంది అనమాట. అంతవరకు కట్ చేసి అది కాల్చేయాలి. మళ్ళీ ఆ పురుగు అందులో ఉన్న పురుగు మళ్ళీ బయటకు రాకుండా దాన్ని కాల్చేయాలి. ఇలాగ ఫ్రూట్ బోర్ చేసినటువంటి కాయలను కూడా తీసి కాల్చేయాలి. వేడివేడి మంటలు వేసి కాల్చేయాలి. వేడివేడి నీటిల్లో వేసేయాలి. వేసేస్తే అందులో ఉన్న పురుగు చచ్చిపోతుంది. అసలు ఈ పురుగు ఎలా వస్తుంది అంటే చూసారు కదా ఈ విధంగా చిన్న లార్వా లాంటిది అనమాట. ఈ పురుగు కొమ్మల్లోకి దూసుకుని పోతుంది. అలాగే కాయల్లో కూడా వెళ్ళిపోయి మొక్కని నాశనం చేస్తుంది. చాలా భయంకరమైనటువంటి ప్రాబ్లం. మొక్కలు పొలాల్లో అయితే చాలా విధమైన విధ్వంసాన్ని తయారు చేస్తుంది. ఈ విధమైనటువంటి ఆ రెక్కల పురుగు ఒకటి ఉంటుంది, చిన్న బటర్ఫ్లై. ఇది ఏం చేస్తుంది, ఆకులు అడుగు భాగాన్ని గుడ్లు పెడుతుంది. ఆ గుడ్లోంచి వచ్చినటువంటి చిన్న చిన్న పురుగులు ఇలా కొమ్మల్లోకి స్టెమ్మల్లోకి
అలాగే కాయల్లోకి వెళ్ళి నాశనం చేస్తాయి. ఈ లార్వాలు అనమాట. దాని లార్వా ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను ఇప్పుడు. ఈ విధంగా ఉంటుంది, చూసారు కదా. ఇది కొమ్మలోకి వెళ్ళిపోయినటువంటి పురుగు, కాండం తొలచు పురుగు లేదా కాయ తొలచు పురుగు అంటాం. రెండింటికి కూడా ఒకటే పద్ధతిలో మనం వీటిని నివారించవచ్చు. ఏ విధంగా చేయొచ్చు దీనికి అంటే కొన్ని 3 రకాల విధంగా వీటిని నిర్మూలించవచ్చు. ఒకటి, మనం ఈ గుడ్డు దశలో దీన్ని చంపేయడానికి నీమ్ ఆయిల్ స్ప్రే కానీ బేకింగ్ సోడా ఫార్ములా కానీ వాడుతూ ఉంటే గుడ్డు దశలోనే చచ్చిపోతుంది. రెగ్యులర్ నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తుంటే ప్రాబ్లం ఉండదు. లేదంటే ఎసఫోటిడా అంటే ఇంగువ అంటాం కదా, ఇంగువ ఒక స్పూన్ తీసుకుని 1 లీటర్ నీటిలో కలిపి దాన్ని మొక్క మొదట్లో వేయటం, ఆకుల మీద స్ప్రే చేయడం ద్వారా కూడా ఈ పురుగుని చంపవచ్చు. చాలా వరకు నివారణ జరుగుతుంది. అలాగే ఫెరోమెన్ ట్రాప్స్ అంటే ఒక రకమైన వాసన వస్తాయి, అది ఆ పురుగులకు తెలుస్తుంది. ఆ వాసనకి ఆకర్షితమై వచ్చి అందులో పడి చనిపోతుంటాయి. ఫెరోమెన్ ట్రాప్స్ బజార్లో అమ్ముతారు. కాండం తొలిచే పురుగు కంటే వంగలో వచ్చే కాయతోల పురుగు కంటే ఫెరోమెన్ ట్రాప్స్ ఇస్తారు. అవి వాడినా కూడా మనకి శుభ్రంగా అవి నాశనం అయిపోతాయి అన్నమాట. ఇంకా రూట్ నాట్ నెమటోడ్స్ పేరులోనే ఉంది. వేళ్ళని ముడుల కింద వేసేసి ఆహారం వెళ్లకుండా చేసి మొక్కని నిర్వీర్యం చేసి చంపేస్తాయి. ఇవి కంటికి కనబడినటువంటి చిన్న నెమటోడ్స్. ఈ నెమటోడ్స్ మనకు ఎలా వస్తాయంటే నర్సరీ నుంచి నారు తెచ్చుకున్నప్పుడు కానీ మట్టి కొనుక్కొచ్చినప్పుడు ఏదైనా మొక్క కొనుక్కొచ్చినప్పుడు దాంతో ఆ మట్టితో పాటు వచ్చి మనం మట్టిలో కలిసిపోతాయి. ఈ విధంగా వేళ్ళకి మనం చచ్చిపోయిన మొక్కని పైకి వారం రోజుల్లో మొక్క చచ్చిపోతుంది, పైకి తీసి చూస్తే దాని నిండా ఈ విధంగా వేళ్ళు కంతులు కింద ఉంటే దాన్ని బట్టి ఇది నెమటోడ్స్ అని గుర్తించవచ్చు. ఈ మట్టిని దూరంగా పారేయాలి, వేడి నీళ్ళలో వేసి కాల్చేసి పారబోసేయటం మంచిది, ఈ మట్టి వేరే దాంట్లోకి వెళ్లకుండా. అలాగే ఈ మట్టిలో ఉపయోగించినటువంటి చేతులు కానీ ఏ పనిముట్లు కానీ ఆ ఉట్టిపోయిన కంటైనర్ కానీ శుభ్రంగా క్లీన్ చేయకుండా వేరే దాంట్లో పెడితే దాంట్లో కూడా వచ్చేస్తుంది. తెచ్చినటువంటి నర్సరీ తెచ్చిన మొక్క అన్ని మొక్కల నుంచి వేరే పెట్టి కొంతకాలం వరకు దాన్ని అబ్జర్వ్ చేసి అప్పుడు మనం వేరే వాటిల్లో మనం దాన్ని కలుపుకోవచ్చు. అప్పటి వరకు ఈ నెమటోడ్స్ చాలా జాగ్రత్తగా చూసి ఒక్కసారి ఎంటర్ అయిందంటే ఒక విధానం ఒక పట్టాన పోదు, ఇది మన ఇంట్లోంచి. దీన్ని నిర్మూలించడానికి బయోఫంగస్ ప్యాసిలోమైసిస్ లెలాసినస్ అనే బయోఫంగస్ పౌడర్ రూపంలో లిక్విడ్ రూపంలో దొరుకుతుంది. ఇది 5 గ్రాములు కానీ 10 ml కానీ 1 లీటర్ నీటిలో 10 గ్రామ్స్ కానీ 10 ml కానీ 1 లీటర్ నీటిలో కలిపి మొక్క చుట్టూ కన్నాలు చేసి అందులో పోయాలి. అది డైరెక్ట్గా వేళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి నెమటోడ్స్ని చాలా వరకు నివారిస్తుంది. ఓకే అండి. కెమికల్స్ కూడా ఉంటాయి. కెమికల్స్ కంటే ఇది బెస్ట్ మెథడ్ అనమాట. క్రాప్ రొటేషన్ చేయడం ద్వారా కూడా అంటే మ్యారీగోల్డ్ బంతి పువ్వులను కూడా ఒకసారి వంగ తీసేసి వెంటనే బంతిలో క్రాప్ రొటేషన్ చేయడం వల్ల కూడా ఆ నేలలో ఉండే రూట్ నాట్ నెమటోడ్స్ తగ్గుతాయి, బాగా పూర్తిగా పోవు, చాలా వరకు తగ్గుతాయి. ఇంకా వంగ మొక్కతో కలిపి వేసుకోదలసిన మొక్కలు ఏంటంటే బంతి, మింటు, దిల్లు, గార్లిక్, అనియన్స్ ఇవన్నీ కూడా మనం వంగ మొక్కతో కలిపి వేసుకుంటే వీటిలో వాసనకు పురుగులు రాకుండా ఉండి మా వంగ మొక్కను కాపాడతాయి. అలాగే బీన్స్, పీస్, బఠానీ, బీన్స్ ఇలాంటి వాటిలో వచ్చే వేళ్ళలో నైట్రోజన్ ప్రొడ్యూస్ అవుతుంది, అది వేసుకుంటే అవి మొక్కకు ఉపయోగపడతాయి. అలాగే క్యారెట్స్, బీట్స్, రాడిష్, ముల్లంగి ఇలాంటివి వేసుకోవడం వల్ల దుంప జాతి కాబట్టి మొక్క అడ్డు లేకుండా కిందకి పెరుగుతాయి కాబట్టి అవి కూడా దీంతో కలిపి వేసుకోవచ్చు. స్పినాచ్ అనేది వేసుకోవచ్చు, కాకపోతే కొంచెం పెద్ద మడి అయితే వేసుకోవచ్చు, ఎందుకంటే ఇది నైట్రోజన్ కాంపిటీషన్కి వస్తుంది. మన నైట్రోజన్ దీని గురించి నైట్రోజన్ని ఆకుకూర కాబట్టి స్పినాచ్ కూడా తీసుకుంటుంది కాబట్టి పెద్ద మడుల్లో అయితే వేసుకోవచ్చు. కానీ చిన్న మడుల్లో అయితే వంగ మొక్కతో కలిపి స్పినాచ్ అంటే ఆకుకూరలు వేయొద్దు. చూసారు కదా, ఈ విధంగా వేసుకోవాలి. ఇంక దీంతో వేయకూడని మొక్కలు పంప్కిన్స్ అంటే గుమ్మడి జాతి మొక్కలు ఏది కూడా వేయకూడదు. కార్న్ మొక్కజొన్న జాతి మొక్కలు ఏది వేయకూడదు దీంతో కలిపి. అలాగే మిలన్స్, మస్క్ మిలను, వాటర్ మిలను, బెటర్ మిలన్ అంటే కాకరకాయ, ఇలాగ ఏ పాదులు కూడా దీంతో కలిపేయకూడదు. ఎందుకంటే అది న్యూట్రియంట్స్ ఎక్కువ కాబట్టి దీనికి కావాల్సిన న్యూట్రియంట్స్ని అవి తీసేసుకుని ఈ మొక్కని ఎదగనివ్వకుండా చేస్తాయి కాబట్టి అవి దీంతో కలిపి వేయకూడదు. అలాగే కొన్ని మొక్కలు ఉంటాయి, అవి కాంపిటేటర్స్ మొక్కస్ అంటే వంగ మొక్కకు కావాల్సిన న్యూట్రియంట్సే వాటికి కావాల్సి ఉంటుంది. ఉదాహరణకి మిరప, టొమాటో, పొటాటో అలాగే నైట్ షేడ్ రకాల ప్లాంట్లన్నీ కూడా ఈ వంగ మొక్కకి కాంపిటీషన్ వస్తాయి. దీని న్యూట్రియంట్స్ దాని న్యూట్రియంట్స్ ఒకే రకమైనవి కావాలి కాబట్టి దీనికి కాంపిటీషన్ వస్తాయి కాబట్టి వీటిని బాగా పెద్ద మడి అయితే కలిపి వేసుకోవచ్చు. లేకపోతే చిన్న మొక్కలు ఏమిటి ఒక మిరప, టమాటా, పొటాటో, వంగ ఈ 4 ఏది 4 కూడా కలిపి వేయకండి. అలాగే వేస్తే ఒకదానికి ఒకటి కాంపిటీషన్ వచ్చి ఏదో ఒక మొక్క ఎదగకుండా ఒక మొక్క మాత్రమే ఎదుగుతుంది. కాబట్టి ఇవి కాంపిటేటర్ మొక్కలు బాగా పెద్ద మడులు లాంటి దాంట్లో అయితే కలిపి వేసుకోవచ్చు. ఓకే అండి, ఇది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. ఈ 2 వీడియోలు కూడా ఇక్కడ పెట్టిన 2 వీడియోలు కూడా చూడండి, చాలా మంచి వీడియోలు అవి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. కొన్ని ఇంపార్టెంట్ వీడియో లింక్స్ ఐకార్డ్లోనే అలాగే డిస్క్రిప్షన్లోనే పెట్టాను, చూడండి.